Yeah, good evening, guys. Hello. Good evening, sir. Good evening. Good evening. Very good evening, all of you. Yeah, tell guys. So, today మనం టాలీ ప్రైమ్ 4.0 ఫీచర్స్ ని డిస్కషన్ చేద్దాం. ఓకే, దీంట్లో మేజర్ గా వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే లైక్ ఎక్సెల్ నుంచి డేటాని టాలీలోకి ఇంపోర్ట్ చేయడం. సో వాటికి సంబంధించిన ఫార్మాట్స్ ని ఎక్సెల్ లోనే టాలీలోనే ఇవ్వటం. ఆ టాలీ నుంచి ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డేటాని ఎంటర్ చేసుకొని సో ఆ డేటాని టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ ఫెసిలిటీ ఎలా, డాష్‌బోర్డ్ అంటే ఏంటి అనేది టాలీ ప్రైమ్ 4.0లో వచ్చిన ఫీచర్స్. సో ఇప్పుడు నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఒక న్యూ ఫోల్డర్‌ని తీసుకుంటున్నానండి. టాలీ డేటా అని ఇస్తున్నాను. అంటే ఎక్సెల్ ఫైల్స్ అని ఇద్దాం. ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో టాలీలో ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను కొత్తది. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. సో మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ అని పెట్టండి. ఇన్వెంటరీ వేసి పెట్టుకోండి. జిఎస్టీ కామన్ వేసి పెట్టుకోండి. 37. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డన్. సో ఇప్పుడు ఈ ప్లేస్ లో మనకి ఎక్సెల్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? ఇంపోర్ట్ లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ లోకి వెళ్ళి మేనేజ్ లోకి వెళ్ళండి. మేనేజ్ శాంపుల్ ఫైల్స్ మాస్టర్స్. ఇక్కడ కాన్ఫిగర్ స్టాక్ గ్రూప్. చూడండి ఇక్కడ అన్ని ఇచ్చి ఉంటారు. ఐటమ్స్, యూనిట్స్, గ్రూప్స్, కేటగిరీస్, లెడ్జర్, గ్రూప్ అన్ని కూడా ఏవి కావాలంటే వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను గ్రూప్, లెడ్జర్, స్టాక్ ఐటమ్, యూనిట్ వీటన్నిటిని డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే. ఫోల్డర్ పాత్ ఎక్కడ ఉంది? మంది డెస్క్టాప్ మీద ఉంది. ఎక్సెల్ ఫైల్స్ ఎంటర్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్సెల్ వచ్చి ఆ ఫోల్డర్ లో పడిపోయింది. ఈ సెటప్ అంతా ముందే వాళ్ళే సెటప్ చేసి ఉంటారు. ఈ పక్క గ్రూప్ నేము, పేరెంట్ గ్రూప్ నేమ్. ఓకే. గ్రూప్ ఎక్సెల్ ఫైల్ వచ్చి డెస్క్టాప్ మీద పడి ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. వచ్చిందా గ్రూప్? యా. నెక్స్ట్ లెడ్జర్ కూడా డౌన్లోడ్ చేస్తున్నా. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్స్, కాన్ఫిగర్, ఎంటర్, లెడ్జర్, ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్, లెడ్జర్, రీడ్మీ, లెడ్జర్. ఓకే. ఇలా తర్వాత మళ్ళీ ఇంపోర్ట్, మేనేజ్, మ్యాపింగ్ టెంప్లెట్స్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, యూనిట్స్, ఎక్స్పోర్ట్. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. మీ ఇష్టం. ఎన్నైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవి అప్లోడ్ చేయాలనుకుంటే అవి. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, ఐటమ్. ఓకే. స్టాక్ గ్రూప్స్, కేటగిరీస్ అన్ని చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయండి? ఎన్ని గ్రూప్స్ ఉంటాయి చెప్పండి? టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 28 ఎనీవన్? sir. 28 గ్రూప్స్. యా. 28 గ్రూప్స్ మనకు తెలుసు. 28 గ్రూప్స్ ఉంటాయి.
ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెడ్జెస్ గ్రూప్ లేక వెళ్తే 28 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు అడిషనల్ గా నాకు కొన్ని గ్రూప్స్ యాడ్ చేయాలి. నేను డైరెక్ట్ గా టాలీలోకి వెళ్ళి యాడ్ చేయట్లేదు, ఎక్సెల్ లో టైప్ చేసి యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, క్యాపిటల్ అకౌంట్ అనేది గ్రూప్ ఫుల్ నేమ్. కరెంట్ అసెట్ కాదు, కరెంట్ అసెట్స్ అని ఉంది. బ్యాంక్ అకౌంట్స్ ఉంది, మన బ్యాంక్ అని ఇవ్వకూడదు. తర్వాత సండ్రీ డెప్టార్స్ అని ఉంది, సండ్రీ డెప్టార్ అని ఇవ్వకూడదు. ఓకే, కరెంట్ లైబిలిటీస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇవ్వకూడదు, ఎక్స్పెన్సెస్ అని ఇవ్వాలి. డైరెక్ట్ ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్ అని ఇవ్వాలి, ఫిక్స్డ్ అసెట్ అని ఇవ్వకూడదు. ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇవ్వకూడదు, ఎక్స్పెన్సెస్ అని ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఫుల్ నేమ్స్ ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇవ్వాలి మనం. పర్చేజ్ కి పర్చేజ్ అని ఇవ్వకూడదు, పర్చేజ్ అకౌంట్స్ అని ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కాలేజ్ ఎక్స్పెన్స్ కొత్తగా యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత కాలేజ్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. మంచిగా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో ఫాలో అవ్వాలంటే ప్రసాద్ తాళపత్రులు మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరిదో నాయిస్ వస్తుంది. రిమూవ్ చేస్తాను గ్రూప్ నుంచి. టీవీ దగ్గర పక్కన కూర్చోండి. ఓకే, చూడండి, కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్. ఓకే, 4 ఉన్నాయి. ఈ 4 నేను గ్రూప్ లోకి యాడ్ చేయాలి. ఓకే, సో ఏతో స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది. 2తో స్టార్ట్ అయింది, 5కి ఎండ్ అయింది. ఓకే, కంట్రోల్ ఎస్ ఇచ్చి సేవ్ చేసి ఒకసారి క్లోజ్ చేయండి. ఇది ఆన్లో ఉండకూడదు, క్లోజ్ చేయాలి. యా, ఇప్పుడు టాలీలోకి వెళ్ళండి. ఇంపోర్ట్ మాస్టర్స్, సో ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్. పాత్ ఎక్కడ ఉంది? ఓకే, ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్, గ్రూప్. గ్రూప్ రీడింగ్ ఉంది, మనం తీసుకోవాల్సిన గ్రూప్. డిఫాల్ట్ టెంప్లెట్, అకౌంటింగ్ మాస్టర్స్ లో గ్రూపే కదా మనం తీసుకునేది. ఎస్, ఇగ్నోర్ డూప్లికేట్స్, ప్రివ్యూ ఇంపోర్ట్ సమ్మరీ, బ్యాకప్ డెస్టినేషన్ పాత్. అదే మనం ఏదైతే డెస్క్టాప్ మీద పెట్టుకున్నామో అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్. చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి. అవే కదా ఉండేది మనకి. సో ఫైల్ టు ఇంపోర్ట్ గ్రూప్, వర్క్షీట్ నేమ్ గ్రూప్, టైప్ ఆఫ్ మాస్టర్. ఓకే ఓకే, టైప్ ఆఫ్ మాస్టర్ గ్రూప్. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో, 2 నుంచి స్టార్ట్ అయింది, 5కి ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది. ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి. ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇంపోర్ట్ అయినాయో లేదో ఒకసారి చూడండి. ఓకే, 2 seconds. ఇప్పుడు వెళ్ళి చూడండి కావాలంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ వచ్చాయి లేదు చూడండి. వచ్చాయి ఇక్కడ, కాలేజ్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్. టోటల్ కింద ఎన్ని ఉన్నాయి? 28 గ్రూప్స్ కాదు, 32 గ్రూప్స్ ఉన్నాయి. నేను ఏమైనా టాలీలో చేశానా? లేదు, డైరెక్ట్ ఎక్సెల్ చేసి దీనిలోకి ఇంపోర్ట్ చేశాను. నెక్స్ట్ లెడ్జెస్ ఓపెన్ చేస్తా. లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూసుకోండి, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్
purchase accounts, sales accounts, rent, indirect expenses, interest received, incomes, SBI bank accounts. ఓకే, సో ఏతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఎల్కి ఎండ్ అయింది. 2తో స్టార్ట్ అయింది, 7కి ఎండ్ అయింది. ఎన్నైనా చేసుకోవచ్చు, నేను జస్ట్ ఇవే ఇచ్చాను. క్లోజ్ చేసేయండి, టాలీలోకి రండి. లెడ్జెస్ నేను ఏం చేయలేదమ్మా. ఓకే, కావాలంటే చూడండి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఇంపోర్ట్ మాస్టర్స్ ఎంటర్. ఇప్పుడు లెడ్జర్ తీసుకోండి, లెడ్జర్ 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 తీసుకోవాలి. ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ లో లెడ్జర్ చూడండి. ఫైల్ టు ఇంపోర్ట్ లెడ్జర్, వర్క్షీట్ నేమ్ లెడ్జర్, టైప్ ఆఫ్ మాస్టర్ లెడ్జర్. 2తో స్టార్ట్ అయింది, 7కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. అన్ని కూడా ఒక్కొక్కటే ఉన్నాయి. ఓకే, ఇంపోర్ట్ చేయండి అంటే కావాలంటే ఇప్పుడు చెక్ చేసుకోండి. ఆల్టర్ లెడ్జర్ ఉన్నాయా, మనం చేసి ఉండని వచ్చినాయా చూడండి. ఓకే, ఈ విధంగా ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటాని ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, యూనిట్స్ కూడా చూద్దాం అట్లా. ఓఎస్, పిసి, ప్యాకెట్స్, కేజీ, ఈజెడ్, తర్వాత ఇంకా బాటిల్స్, ఎక్స్. ఓకే, 2తో స్టార్ట్ అయింది, 8కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్ సేవ్. ఇంపోర్ట్ మాస్టర్ యూనిట్ ఇన్వెంటరీ మాస్టర్స్ లో యూనిట్ తీసుకోవాలి. సెవెన్ టోటల్ గా ఇంపోర్ట్ లెడ్జర్ వచ్చాయా, బీటీ, బిఎక్స్, డిజెడ్, కేజీ, ఎన్ఓఎస్, పిసి, ప్యాకెట్స్. ఓకే, తర్వాత ఐటమ్స్ చేద్దాం. ఇవో నంబర్స్, తర్వాత బనానా, డజన్స్. సో తర్వాత ఏమున్నాయి, ప్యాకెట్స్. ప్యాకెట్స్ ఏముంటాయమ్మా, పీసెస్ ఏముంటాయి, సర్సా. సో తర్వాత యాపిల్స్, కేజీ. సో తర్వాత ఇంకా బాక్సెస్ ఏముంటాయి, ఓకే. 2తో స్టార్ట్ అయింది, 6కి ఎండ్ అయింది. ఏదో స్టార్ట్ అయింది, జీకి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్. టాలీ, ఇంపోర్ట్ మాస్టర్స్, స్టాక్ ఐటమ్,
వచ్చాయా? యాపిల్స్, బనానా, బెడ్, షర్ట్స్, ఇవి. ట్యాక్స్ రాదు, ఐటమ్స్ మాత్రం వస్తుంది. ట్యాక్స్ మనం ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇచ్చుకోవాలి. ఇలా కొంతవరకు మన వర్క్ ని చాలా వరకు సింప్లిఫై చేయగలుగుతుంది. ఆ ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 4.0లో ఇచ్చారు. 4.0. ఓకే. సో తర్వాత ఇక్కడ షేర్, మేనేజ్, వాట్సాప్. ఇది ఎవరికైతే ఆథరైజ్డ్ జిఎస్టీ నెంబర్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇక్కడ నుంచి వాట్సాప్ వెళ్తుంది. ఇక్కడ రిజిస్టర్ బిజినెస్ వాట్సాప్ నెంబర్ నేమ్ ఇచ్చి సెండ్ చేశామంటే డైరెక్ట్ గా ఇన్వాయిస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది ఒక ఆప్షన్ ఇచ్చాడు. తర్వాత డాష్ బోర్డ్, లాస్ట్ లో వచ్చేది డాష్ బోర్డ్. ఈ 3 ఫీచర్స్ ని మనకు టాలీ ప్రైమ్ 4.0లో వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. ఓకే. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్?